ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఐఏఎంసీకి 2021లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం రాయదుర్గ్లో 3.70 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేసింది. ఐఏఎంసీ ఒప్పందంలో భాగంగా ట్రస్ట్ బోర్డుకు ఆస్తులను విక్రయించే అధికారం ఉంటుందంటూ ఒక ముఖ్యమైన నిబంధనను చేర్చడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317 ఫస్ట్లీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూమికి మార్కెట్ విలువ చెల్లింపునకు తప్పనిసరి చేసే ఏపీ ఏలియనేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్స్ రూల్స్ 1975ను ఈ భూ కేటాయింపు ఉల్లంఘించిందని హైకోర్టు స్పష్టం చేసింది. ఐఏఎంసీ చట్టబద్ధమైన సంస్థగా కంపెనీల చట్టం కింద నమోదు కాలేదని, అందువల్ల ఉచిత భూమికి అనర్హమైనదిగా పరిగణించాల్సిందేనని తేల్చి చెప్పింది. గత 4 ఏళ్ల క్రితం ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదంటూ సంస్థ భవిష్యత్తుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి 29 నాటికి 15 ఆర్బిట్రేషన్ కేసులనే ఐఏఎంసీ నిర్వహించిందని, 57 మధ్యవర్తిత్వ కేసుల్లో 17 మాత్రమే అనుకూలంగా నిర్వహించిందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏటా 3 కోట్ల మేర చెల్లింపులకు అనుమతిస్తూ జారీ చేసిన జీవోలను మాత్రం ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఐఏఎంసీ లాంటి కొత్త సంస్థకు ఆర్థిక సాయం అందించిన ఓ ప్రైవేటు సంస్థకు అది శాశ్వతంగా ఉండకూడదని హితవు పలికింది. 5 ఏళ్ల తర్వాత ఆర్థిక సాయాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని తీర్పులో సూచించింది. ఐఏఎంసీ ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ 2021 డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 126 విడుదల చేసింది. అలాగే నిర్వహణ ఖర్చుల కింద ఏటా 3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలను జారీ చేసింది. ఏఐఎంసీని 2021 డిసెంబర్ 18న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. అయితే ఆ జీవోలను కొట్టేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు ఏ వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత హోదాలో కోటి రఘునాథరావు వేర్వేరుగా 2023లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఓ ప్రైవేట్ ఆర్బిట్రేషన్ సెంటర్కు అత్యంత విలువ చేసే భూమిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల కింద ఏటా 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయటం ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుందని, ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ పిల్పై జనవరిలో వాదనను ముగించిన జస్టిస్ కె లక్ష్మణ్, కె సుజనా ధర్మాసనం తీర్పు వెలువరించింది. నిర్వహణ పేరిట ఏటా 3 కోట్ల నిధులు కేటాయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయటమే. నిబంధనలకు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థకు భూ కేటాయింపు జరిపారు అని పేర్కొన్నారు. ఐఏఎంసీ తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి నిధులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ ఐఏఎంసీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే పలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదు అని నివేదించారు.